మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఇరాన్ యుద్ధంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత మాజీ అధ్యక్షుడు నెజాద్కు పాలనా పగ్గాలు కట్టబెట్టేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెళ్లకు బద్ద శత్రువుగా, మితవాద నాయకుడిగా పేరొందిన మహమ్మద్ అహ్మదీ నెజాద్ను ఇరాన్ పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఆ దేశంపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయతుల్లా ఖమైనీ హత్య తర్వాత ఇరాన్లో మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీ నెజాద్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అమెరికా, ఇజ్రాయెల్ యత్నించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తదుపరి నేతగా ఇరాన్ అంతర్గత వ్యవస్థ నుంచి ఒకరు బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత పాలనా పగ్గాలు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీ నెజాద్కు అప్పగించేలా తెరవెనుక కథ నడిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను తక్కువగా అంచనా వేయడం వల్లనే వారి ప్రణాళికలు తలకిందులైనట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ తదుపరి నేతగా అహ్మదీ నెజాద్ను అమెరికా ఎంచుకోవడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. 2005 నుంచి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా కొనసాగిన నెజాద్ అమెరికా, ఇజ్రాయెల్పై వ్యతిరేక వైఖరిని అవలంబించారు. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టాలని పిలుపునివ్వటమే కాకుండా యూదుల నరమేధాన్ని బహిరంగంగా ఖండించారు. ఇరాన్ అణురంగాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు విపక్షాల అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అయతుల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ను సైనికంగా, సామాజికంగా అదుపు చేయగల సత్తా నెజాద్కు మాత్రమే ఉందని ట్రంప్ సర్కారు బలంగా విశ్వసించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అహ్మదీ నెజాద్ ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. ఖమేనీ నాయకత్వంతో నెలకొన్న విభేదాలను ఉపయోగించుకోవాలని చూసిన అమెరికా అహ్మదీ నెజాద్తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అహ్మదీ నెజాద్కు పాశ్చాత్య దేశాలకు చెందిన గూఢాచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు బలపడ్డాయి. 2019లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అహ్మదీ నెజాద్ డొనాల్డ్ ట్రంప్ను యాక్షన్ మ్యాన్ అని కొనియాడారు. యుద్ధం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే హంగేరీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. హంగేరీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యుద్ధం సమయంలో అహ్మదీ నెజాద్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇస్లామిక్ పాలకుల అవినీతిపై తిరుగుబావుటా ఎగురవేసిన అహ్మదీ నెజాద్ను ఇరాన్ పాలకులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయనకు కాపలాగా IRGC బలగాలను మోహరించారు. యుద్ధం మొదటి రోజే ఇజ్రాయెల్ వైమానిక దళం అహ్మదీ నెజాద్ ఇంటిపై క్షిపణి దాడి చేసింది. ఆ దాడుల్లో ఆయన గాయపడ్డారు. అయితే ఇది ఆయనను చంపడానికి చేసిన దాడి కాదని, అహ్మదీ నెజాద్ను విడిపించడానికి చేసిన ఒక జైలు బ్రేక్ ఆపరేషన్ అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇరాన్లో అంతర్గతంగా అల్లర్లు సృష్టించి అక్కడి మౌలిక సదుపాయాలు, గ్రిడ్ వ్యవస్థలను ధ్వంసం చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. ఆ తర్వాత ఇరాన్ పగ్గాలు అహ్మదీ నెజాద్కు కట్టబెట్టాలని ప్రణాళికలు రచించాయి. వెనజువెలా ఫార్ములాను ఇరాన్లోనూ అమలు చేయాలని ట్రంప్ భావించినట్లు సమాచారం. అయితే ఇరాన్ పరిస్థితులను అంచనా వేయడంలో అగ్రరాజ్యం పూర్తిగా విఫలమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరి అజ్ఞాతంలోకి వెళ్లిన అహ్మదీ నెజాద్ కథ ఇక్కడితో ముగిసిందా, లేక రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ తెరపైకి వస్తారా అనేది వేచి చూడాలి.